నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి ఏపీలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తన పరిపాలన మొదలుపెట్టింది అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది రాగద్వేషాలకు తావివ్వకుండా తమ పరిపాలన అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సహా మిగతా అందరు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు రానున్న రోజుల్లో కొత్త ప్రభుత్వ పాలన ఎలా ఉండబోతుందో తెలియనుంది ఇదిలా ఉంటే 2019లో ఎన్నికల అనంతరం అప్పటి జగన్ ప్రభుత్వం ప్రజావేదికను కూల్చి తమ పరిపాలనను మొదలుపెట్టింది మరి ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం తన పాలన ప్రారంభంలోనే తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయాన్ని నేలకూల్చింది అక్రమ కట్టడాలంటూ ప్రభుత్వం చెప్తుంది అలాగే వైజాగ్లో ఉన్న మరొక వైసీపీ కార్యాలయానికి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా మనకి వినికిడి చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనుకోవాలా లేక దెబ్బకు దెబ్బ ప్రతీకార చర్యగా భావించాలా అసలు వైసీపీ కార్యాలయాలు నిజంగా నిబంధనలకు విరుద్ధంగా కట్టబడ్డాయా మరొక వైపు గతంలో వైసీపీలో ఉన్న కొందరు నాయకులు వైసీపీని అభిమానించే శ్రీరెడ్డి బోరుగడ్డ అనిల్ లాంటి కొందరు కార్యకర్తలు అభ్యంతరకరమైన పదజాలంతో బండ బూతులతో అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకులైన చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్పై విరుచుకుపడ్డారో వాళ్లపైన కూడా చర్యలు తీసుకుంటుందా ఈ ప్రభుత్వం ఏపీలో పాలన ఎలా జరగబోతుంది ఇదే అంశం మీద ఈరోజు చర్చను కొనసాగిద్దాం చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు అదేవిధంగా జనసేన వీర మహిళ నేత సుజాత కాజా గారు అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి మధుకర్ గారు అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు కూడా మనకి ఫోన్ లైన్లో అందుబాటులోకి వస్తారు మిగతా వారందరూ మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు ముందుగా టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం చౌదరి గారు గుడ్ ఈవినింగ్ సార్ నమస్కారం చౌదరి గారు నేను 2 రోజులు శాసనసభలో నిన్న ప్రమాణ స్వీకారాలందరూ ఎమ్మెల్యేలు అయిపోయినాయి ఈరోజు కూడా శాసనసభలో కొంత వాడివేడిగా కొన్ని చర్చలు అయితే జరిగినాయి స్పీకర్ని పరిచయం చేసుకోవడం కానీ స్పీకర్కి ధన్యవాదాలు తెలపడం కానీ ఇవన్నీ జరిగినాయి అయితే ప్రజాపాలనలో రాగద్వేషాలకు అతీతంగా మేము పాలన సాగిస్తామని మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చేశారు ప్రతిజ్ఞ ఈ రోజును ప్రజావేదికను ఈరోజు వైసీపీ కార్యాలయాన్ని కూల్చేశారు ఇదే రాగద్వేషాలకు లేకుండా చేయటం అంటే వైసీపీ నాయకులకు కార్యకర్తలు అంటున్నారు దీనికి మీరు సమాధానం ఏం చెప్తారు లక్ష్మీనగర్ మొదట మీకు నేత సుజాత గారికి వైఎస్ఆర్ నేత స్పీకర్ గారికి నమస్కారం మధుకర్ రాష్ట్రంలో ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు చాలా గురుతరమైన బాధ్యత మాకు ఇచ్చారు అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర పరిపాలన సాగించాల్సిన అవసరం ఉంది కొత్త ప్రభుత్వం ఇంకా కొలువు కూడా తెరలేదు నిన్న ఎమ్మెల్యేలు పూర్తయ్యారు కొంతమంది ఎమ్మెల్యేలు పూర్తయ్యారు వీరు శాఖ మంత్రులు కూడా వారి యొక్క ఛార్జ్ తీసుకుంటున్నారు సచివాలయాలకు వెళ్తారు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూటమికి సునామీ వచ్చిన తర్వాత జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీకి చాలా బరువైన బాధ్యత ప్రజలు ఎన్నో ఆశలతో గొప్ప గొప్ప అంశాలను పరిగణలో తీసుకొని ఈరోజు ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మేము చాలా ప్రచారం చెప్పి పరిపాలన ఇస్తాం కానీ మాకు కక్షాధిప చర్యలు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రజాప్రస్థానాన్ని పూర్తి చేయడాలు రాష్ట్రంలో ఎస్సీ మీద దాడులు చేయడాలు రాజ్యాంగాన్ని పూర్తిగా తొంగలో దొరికి వైఎస్ఆర్సీపీ రాజ్యాంగం రాసుకొని గతంలో ఏ విధంగా అన్యాయాల అక్రమాలు పాల్పడ్డారో ప్రజలు తీర్పిచ్చారు మేము సత్యభావనంగా సంప్రదించుకున్నాం అయితే పూర్తి స్థాయిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యాలయం గతంలో నేను ముఖ్యమంత్రి నా వెనకాల నా మందు ఉంది నేను జీవో ఇచ్చుకోవచ్చు అని చెప్పి అమరావతి సీతమ్మనగర్ లో సీడెడ్ రోడ్డుకి అడ్డంగా 2 ఎకరాలు లీజు తీసుకొని ఎటువంటి అనుమతులు లేకుండా బిల్డింగ్లు కట్టారు దీనిపైన మాట్లాడితే మేము అధికారులు ఉన్నాం కాబట్టి ఏమైనా చేయొచ్చు అనే ఒక నిర్ణయంతో వెళ్ళారు తర్వాత మున్సిపల్ శాఖ వారు పరిశీలిస్తే ఇది పూర్తిగా అమరావతి నవనగరంగా నిర్మించే దానిలో భాగంగా అమరావతి సిఆర్టీ పరిధిలో పాత ప్లానింగ్ అనుగుణంగా కరెక్ట్ గా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా ఈ బిల్డింగ్ కట్టబడుతుంది సో దీనివల్ల ఏంటంటే మొదటి నుంచి అమరావతికి వ్యతిరేకి ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిరాకరణ చేసిన దుష్టుడు మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళీ అదే కొనసాగించాలని ఆ బిల్డింగ్ ని ఆగమేఘాలు కట్టడం అనేది గతంలో చెప్పాము వినలేదు ఇప్పుడు ప్రభుత్వ అధికారులు దాన్ని కూల్చేయడం జరిగింది ఇది ఖర్చు సాధింపు ఎందుకు అవుతుంది సార్ ఏపీలో నేను ముఖ్యమంత్రిని నాకు అభిమానులు ఉంటారు అన్నేమనంటే బీపీలు పెరుగుతాయి అని చెప్పి మా పార్టీ ఒక ప్రశ్న మీరు లీగల్టీగా వెళ్ళినట్లయితే చౌదరి గారు మీరు లీగల్టీగా వెళ్ళినట్లయితే నోటీసులు ఇవ్వాలి కదా నోటీసులు ఎందుకు ఇవ్వలేదు నెంబర్ 1 నెంబర్ 2
తెల్లవారుజామున 5:30కి ఎందుకు కూల్చాల్సి వచ్చింది? ఇది అడుగుతున్నారు వాళ్ళు. దానికి సమాధానం ఏం చెప్తారు? నోటీసులు ఇచ్చారా మీరు? ప్రశ్న వేశారు. గతంలో నోటీసులు ఇచ్చారు, రాత్రి కూడా వాట్సాప్ మెసేజ్లు ఇచ్చారు. అయితే మళ్ళీ మేము అధికారంలోకి వస్తామనే యొక్క గొప్ప ఆశయంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆశలు కాస్త నేడియాసలేని. రెండు, మీరు నిబంధనల వరకు ఆ రోజున బకింగ్హామ్ కెనాల్ కానుకుంటున్న ఈ స్థలాన్ని ప్రభుత్వ స్థలం, మీరెవరు ప్రజలకు అప్పచెప్పడానికి, పార్టీ వెళ్ళడానికి? గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు జనసేనకి, బీజేపీకి, వైసీపీకి, కాంగ్రెస్కి అందరు కూడా ప్రభుత్వం భూములు ఇచ్చింది. కట్టుకోండి, మళ్ళీ కావాలంటే ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకోండి కావాలంటే. అంతేగాని పార్టీ ఆఫీసులకి ప్రజల ఆస్తులు తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్రజల ఆస్తులు తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. 2 ఎకరాల పేరుతో దాదాపు 50 కోట్ల పైసలున్న వింటున్న స్థలాన్ని 33 సంవత్సరాలు లీజుకి ఇచ్చి సంవత్సరానికి 1000 రూపాయలు బాడు కట్టమంటే ఇదేమి న్యాయం? నాకు అర్థం కాలేదు. ఎవరి డబ్బు, ఎవరు జాగీరని మీరు రాసిస్తారు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమన్నా భారతదేశం స్వంతం ఇచ్చిందా? లేదంటే ఈ రాష్ట్రం ఉద్ధరించిందా? ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, పోలవరం లేదు, అప్పులు పాలు చేశారు. మీరు వద్దుబాబు అని ప్రజలు పొల కూర్చొని పెడితే నిన్న సాక్షి పేపర్లో ఈ రోజు కూడా చూస్తున్నాను నేను, అమరావతి మా ఎమ్మెల్యే అంతా ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటే ప్రతిపక్ష నేతకు అవమానం జరిగిందని. ఏం సార్ నాకు అర్థం, ప్రతిపక్ష నేత ఎవరు సార్? నాకు అర్థం కాలేదు. ప్రతిపక్ష నేత లేడు, సాక్షి పేపర్లో మెయిన్ ఎడిట్లో రాస్తాడు, నాకు అర్థం కావడం లేదు. ఎవరు సార్ ఇనికైనా ప్రకటించుకుంటారు రాజుగా? సో మా ప్రోటోకాల్ దాటి వైఎవల కేసీ గారు, శాసనసభ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే ఆల్ఫాబెట్ కాకుండా ముందుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 9:46 సంప్రారంభం అయితే 9:56 వెళ్ళిపోయాడు. మరి ఇలాంటి వ్యక్తి సభను ఎలా గౌరవిస్తాడు? ఈరోజు సభాపతి ఎన్నిక అయిన పదవులు ఎన్నుకున్నారు. సభాపతి ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు మీరు గౌరవ సభగా మీరు అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు, మీ ముఖ్యమంత్రి గారు చెప్పారు గౌరవ సభని, కానీ ఆయన కౌరవ సభగా ఫీల్ అవుతున్నారు, ఉండలేక వెళ్ళిపోయారేమో. దానికన్నా ముందు 2-3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, పళ్ళు పెద్దగా చేసుకుని అరిస్తే భయపడతావా? 2 కర్రలు ఇస్తే తప్ప నిలబడలేదు, నువ్వు ఆ పార్టీ నడుపుతావా? మీ భార్య సంబంధాలు, వాదం విషయాలు, గంట 6 గంట మంత్రి ఏం పీకుతావని 2 పీకుతావా, 2-3 పీకుతావని మాటలు సభాపరంలో చెప్పలేని విధంగా మాట్లాడే విషయాలు మర్చిపోవద్దు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజా సమస్యలు చర్చించకుండా జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తా ఉంటే, ఈ భజన మాకు అవసరం లేదు, వ్యక్తిగత హరణం చేస్తున్న ఈ కౌరవ సభలో మాకు వద్దని చెప్పి ఛాలెంజ్ చేసి మా నాయకుడు పెట్టి వచ్చాడు. మళ్ళీ సక్సెస్ అయ్యి సభదాన్ని నిర్వహించుకుని మళ్ళీ అసెంబ్లీలో ముఖ్యమంత్రికి అడుగు పెట్టాడు. మరి ఆ రోజు 151 మంది మేము లేస్తే మీరు కనపడుతున్నారు కదా, ఎట్లా కనపడలేదు 150 మంది? ఇక్కడ చౌదరి గారు, మీరు పెద్దవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వరకు కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. కారణాలు ఏమైనా ఉండొచ్చు కాక, రాజకీయ పార్టీలకి అతీతంగా ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్దో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి టైంలో గతంలో అలా అన్నారు అని వాళ్ళు, గతంలో ఇలా అన్నారని వీళ్ళు, ఈ రకంగా ఉంటే అభివృద్ధి ఎలా ముందుకెళ్తుంది సార్? లెట్స్ ఫినిష్ ప్లీజ్ సార్. ఇక్కడ మేము అనేది ఏంటంటే, మా నాయకుడు ఆ విధంగా అవమానం పడ్డాడు కాబట్టి బయట వచ్చాడు. ఇప్పుడు ఓటమిని అంగీకరించలేక నువ్వు ఎందుకు ఓడిపోయావు? శాస్త్రీయ టర్కింగ్ లేదు, అంటే విమర్శ లేదు, కనీసం సభ్యులతో కూర్చొని మాట్లాడుకోలేదు, నాలో ఓటమి కారణంగా పరిశీలించలేదు. ఏం చెప్పారు? దేవుడి దయతో, మీ అందరి దీవెనలతో నా పథకాలని మింటికి చేరితే మీరు నాకు ఓట్లేదు అన్నారు. జనం చాలా ఓట్లేదు తర్వాత విషయం. కానీ ఆత్మవిమర్శ చేసుకోండి. ముఖ్యమంత్రి గారు అన్నప్రసాదం నాడే ఆవకాయ తినిపిస్తా ఉంటే ఎట్లా? ఇప్పటికే నా 4-10 రోజులు 5 రోజులు కూడా 6 రోజులు అయింది. 6 రోజులకే మా వాళ్ళు ఆగ మేఘాల మీద యాక్షన్ ప్లాన్లోకి వెళ్ళున్నారు. దీన్ని ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా, నేను ఆ మాజీ ముఖ్యమంత్రి అనలేను, ప్రతిపక్ష నాయకుడు అనలేను, ఎందుకంటే ఆనందం కోల్పోయాడు గారు. ఒకప్పుడు అసెంబ్లీ గేటే తాకనేను, అసెంబ్లీకి రానినని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం చేసిన ఇదే అసెంబ్లీలో మీకు అనుకుంటే ప్రతిపక్ష స్థాయి కూడా నీకు ఉండదని చెప్పినాడు. సరే, ఎవరికి ఎవరు దేవుడు స్క్రిప్ట్ రాశాడు చూశారు. సో ఇటువంటి వ్యక్తి ఓటమిని అంగీకరించలేక సభాపతి ఎన్నికలు కూడా పాల్గొన్నా సభను ఆహ్వానించి వేరే వేరే జిల్లాకి వెళ్ళిపోతే ఎట్లండి? తప్పు కదా. కాబట్టి మేమనేది ఒకటే, ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్ణయాత్మకమైన సూచనలు మీరు చేస్తే మళ్ళీ ఏమన్నా ప్రజలు ఆస్వాదిస్తారేమో. నాకు తెలిసినంత వరకు నాకు గారు 4 మంది బీజేపీలకు వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు బీజేపీలో మంత్రాలు చేస్తున్నారు, ఇంకొక 2 పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నారు. ఇంకొక 6 నెలల్లో జగన్మోహన్ గారి పార్టీ ఉంటుందా? తల వేసుకుని వెళ్తారా? ఇంకొక 7 నెలల్లో ఈడీ సిబిడి నోటీసులు వస్తాయి, కేసులు ఇంపోజ్ వస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ గారి ప్రభుత్వం ఉంటుందా, ఆయన పార్టీ ఉంటుందా, ఇంకా ఆశలు తీరని అంటే గతంలో చౌదరి గారు
ఒక చిన్న మాట, గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అదే తప్పుని మీరేమన్నా కంటిన్యూ చేసినట్టుగా మీకు ఏమన్నా అనిపిస్తుందా? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులకి ప్రజలు ఏం శిక్ష చేశారో వేశారు. మేము 3 పార్టీలు ఏమి చేయాలన్నా ప్రజల ఆలోచన మేరకి మేమే ఏదైతే ఎన్నికల ప్రణాళికలో చెప్పామో అది తూచా తప్పకుండా ప్రజలు ఏ గౌరవంతో మాకు తీర్పిచ్చారో వాళ్ళ గౌరవాన్ని కాపాడి రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధి అభివృద్ధి కోసం మూడు పార్టీల కూటమి కట్టుబడి ఉంటుంది. మేము వ్యక్తిగత ఖర్చులకు దాడులకు దుర్మార్గం నిర్వహించడానికి మా మీద 70,000 కేసులు పెట్టడం వాళ్ళ మీద పెట్టడం, అమరావతి 2,600 కేసులు పెట్టి మేము పెట్టడం ఏమి జరగవండి. మాకు కావాల్సింది ఈ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల పరిపాలన, ప్రజాతంత్ర పరిపాలన మాకు ప్రకటిస్తాం. ఇలాంటి ఇంటి కచ్చారి కార్యక్రమాలు, సాక్షి లాంటి బురుగు మీడియా చేసిన తప్పుడు ప్రచారాలు మేము గతంలో చాలా మంది టీవీలు కూడా మీరు ఆపేసి నిషేధించారు. వాటిని కూడా ఈరోజు సభాపతి రద్దు చేశారు. ఇట్లాంటి దుర్మార్గం పరిపాలన మేము చేయదలుచుకోలేదు. 4th ఎస్టేట్ ప్రజాస్వామ్యం పత్రికా ఇస్తాము, మీ అందరికీ అడిగే హక్కు ఇస్తాము, మాట్లాడే హక్కు ఇస్తాము, ప్రజల నుంచి విమర్శ సేకరిస్తాము, ప్రజాతంత్ర పరిపాలన చేస్తాము, రాక్షస పరిపాలన చేయము. సాక్షులు చెప్పినట్టు నారావారి విధ్వంస పరిపాలన అంట, ఐటీలు చూడడం కావాలంటే మాకే కోపం వస్తుంది. ఇంతవరకు ఏమీ దోమలింగం అన్నట్టు ఈ దుర్మార్గమైన ప్రచారం ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే వాళ్ళు మారండి, వాళ్ళు మారే పరిస్థితి లేదు అని చెప్తున్నా. 2 నెలల్లో చేసుకునే పరిస్థితి కాబట్టి వాళ్ళు కాపాడుకోలేక ఎంత వేయడానికో పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప మేము కూటమి ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రలో కానీ ఢిల్లీలో కానీ మాకు రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి ముఖ్యం, రాష్ట్ర ప్రజలే ప్రజల ప్రజలు మాకు ముఖ్యం కాబట్టి దానికి అనుకునే పనిచేస్తాం. ఇటువంటి తక్కువ మాటలు ఎన్ని ప్రకటించినా ప్రజలు నమ్మరు కాబట్టి మీకు అక్కడ తీర్పిచ్చారని మేము మాత్రం ప్రజలకు అనుగుణంగా పరిపాలిస్తాం, ప్రజలు మెచ్చుకుంటాం. అమరావతి పోలవరం పూర్తి చేసే 29న మళ్ళా ఎన్నికలకి అక్కడ కొట్టడానికి వస్తామని చెప్పి ఛాలెంజ్ చేస్తాం. ఓకే చౌదరి గారు, మీతో మళ్ళీ మాట్లాడతా. నేను మనతోటి జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సుజాత గారు, అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ విజయాన్ని తీసుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ యొక్క వైసీపీ పార్టీ అపజయాన్ని తీసుకోలేదు, పారిపోయారు అన్నారు. ఇంత ఘాటు వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనుకోవాలి? అండ్ జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో మళ్ళీ ఓదార్పు యాత్ర స్టార్ట్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రెండింటి గురించి ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ శుభ సాయంత్రం అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయారు అని పవన్ కళ్యాణ్ గారు అంటే మాటలు ఫ్లోలో అన్నారు, కానీ ఆయన్ని ఉద్దేశించి పర్టికులర్ గా ఆయన అవమానించాలనే విషయంతో అయితే పారిపోయారని అనలేదండి. కానీ వాస్తవం ఏంటంటే అక్కడ పారిపోయారనే సంగతి మనందరం ప్రత్యక్షంగా టీవీలో చూసిన వాళ్ళం కానీ అక్కడ శాసనసభలో ఉన్న వాళ్ళందరూ కానీ చూసిందే. ఆయన ఓన్లీ వచ్చారు, ఆయన ప్రమాణ స్వీకారం చేశారు, వెళ్ళిపోయారు. సుజాత గారు ఒక్క మాట, ఒక 150 మంది ఎమ్మెల్యేలు పైచీలకు గెలిచి ఆ తర్వాత అనూహ్యంగా ఓటమి చెందిన తర్వాత ఎవరైనా అది తీసుకుంటే కొంచెం టైం పడుతుంది కదండి. ఈ టైంలో వచ్చారు, ఇంకా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చినందుకు త్వరలో వస్తారని అనుకోవాలి కదా. ఇంతలోనే ఇలాంటి మాటలు మాట్లాడటం వలన ఏ కోణంలోకి మళ్ళీ ప్రజలు అది ఆలోచిస్తారో మీరు ఆలోచించారా? అంటే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నాను అంటే పర్టికులర్గా మన ఇంట్లో ఏదన్నా ఒక విషయం జరిగితేనే 1-10 సార్లు మనందరం ఆలోచించి ఒక నైరాశ్యంలోకి వెళతాం. అలాంటిది 150 పైచీలకు సీట్లు సాధించి ఓటమి ఎందుకు చెందామో తెలవలేదన్నట్టుగా, ఎందుకంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్లీ రియాక్ట్ అయిన దానిలో నేను ఎందుకు ఓడిపోయానో నాకే తెలవట్లేదు అని మాట్లాడి కొంచెం టైం ఇస్తే బాగుంటుంది కదా. ఇంతలోనే ఒకవేళ నెక్స్ట్ టైం కూడా ఆయన రాకపోతే అప్పుడు అనొచ్చు. ఈ స్టార్టింగ్ టైంలో నేను ఇలాంటి మాటలు మాట్లాడతాం దేనికి సంకేతం అనుకోవాలి? అంటే అటు టీడీపీ కానీ జనసేన కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారని మేము అన్నది కాదండి. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే అసెంబ్లీలో మనల్ని మాట్లాడినెవరు, మనం ఓదార్పు యాత్ర చేస్తాను, ప్రజల్లోకి వెళ్తాను, అసెంబ్లీకి వెళ్ళినా నన్ను మాట్లాడినెవరు, మనల్ని మాట్లాడినెవరు అని అనడం జరిగింది. అంటే అక్కడ క్లియర్ గా, చాలా క్లియర్ గా ఆయన అసెంబ్లీకి రాను అనే సంకేతాలు ఇచ్చారు, క్లియర్ గా చెప్పారు. కాబట్టే దాని తర్వాతే అటు టీడీపీ కానీ మేము కానీ మాట్లాడడం జరుగుతుంది. పైగా ఈ 5 సంవత్సరాల్లో అంటే గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ వారి నాయకులు కానీ అటు మాజీ ముఖ్యమంత్రి కానీ వారి యొక్క ప్రవర్తన, వారు శాసనసభలో ప్రవర్తించిన తీరు, దాన్ని బట్టి వాళ్ళు వస్తారా రారా, వాళ్ళ యొక్క
మెంటల్ కండిషన్ ఎలా ఉన్నది అన్నది, వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అన్నది ప్రజలకు కానీ ఇటు రాజకీయ పార్టీలకు కానీ అందరికీ ఒక అవగాహన వచ్చేసిందండి. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తి ఒక అహంకారపూరితంగా, ఒక ఇగో ఉన్న మనిషిలాగా, అంటే తన మాటే చెల్లాలి, తనదే పైచేయి ఉండాలి, అంటే వేరే వారి యొక్క పెత్తనాన్ని సహించని ఒక పెత్తందారి ఒక మనస్తత్వాన్ని, ఒక రాచరిక మనస్తత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో మన ప్రజలందరికీ చూపించారు. అంటే తన మాటకి ఎదురు చెప్పకూడదు, ప్రశ్నించిన వాళ్ళని మీద కేసులు పెడతాం, దాడులు చేస్తాం, లేదంటే ప్రాణాలు తీస్తాం అన్న రీతిన అవన్నీ వాళ్ళు చేశారు కాబట్టి సుజాత గారు, ఒక రకంగా మీరు చెప్పినట్టు అవన్నీ వాళ్ళు చేశారు కాబట్టే కదా ప్రజా తీర్పు మరి డిఫరెంట్ గా ఇచ్చారు ఈ రోజున. ఇప్పుడు ప్రభుత్వం గాడిన పెట్టేటట్టు, పరిపాలన గాడిన పెట్టేటట్టు చేయాలి కదా. ఈ రోజున వైసీపీ కార్యాలయాన్ని కోల్చడం అనేది దేనికి సంకేతం? అది చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనుకోవాలా, ప్రతీకార చర్యగా భావించాలా? మీరేమంటారు? సార్, వైసీపీ కార్యాలయాన్ని కూల్చారు అంటే వారి సొంత ఆస్తో, లేదంటే వారి సొంత కష్టార్జితంతో సంపాదించుకుని కట్టుకున్న ఆస్తో కూలిస్తే అది మీరు కక్ష సాధింపు చర్యలు అనొచ్చు. అది ప్రభుత్వ స్థలం కబ్జా చేసి మీరు నిబంధనలకి అతిక్రమించి కనీసం పర్మిషన్లు కూడా తీసుకోకుండా కట్టిన స్థలాన్ని, కట్టడాన్ని ఎవరైనా కూల్చేస్తారండి? అది ప్రభుత్వం యొక్క ఆస్తి, ప్రజల యొక్క ఆస్తి. మీరు మీ పార్టీ కార్యాలయానికి ఎలా వాడుకుంటారు? ఈ ఒక్కచోటే కాదు లక్ష్మీనాథ్ గారు, అంటే పార్టీ కార్యాలయాలు అంటే వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్ప. మరి గతంలో ఆ కార్యాలయం కడుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న మీరు ఆ కార్యాలయం ఎక్కడ కడతారని మీరు అడ్డుకున్నారా అప్పుడు? సార్, గతంలో ప్రతిపక్షం మాట ఎక్కడ చెల్లనిచ్చారండి? ప్రతిపక్షం అడుగుతుంటే మేము కేసులు వేస్తూనే ఉన్నాం కాబట్టే కదా కోర్టులో ఇన్ని మొట్టికాయలు తిన్నారు, అన్ని కోర్టులో ఎదురు దెబ్బలు తగిలి. ప్రతిపక్షాలు వాళ్ళు అంటే మీరు ప్రభుత్వం చేసే దాన్ని నిలువరించబట్టే ఎన్నోసార్లు కోర్టుల ద్వారా మొట్టికాయలు తిని వాళ్ళని నిలుపుదల చేయడం జరిగింది. కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు ఈవెన్ కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా వాటిని బేఖాతరు చేసి వాళ్ళు పనులు సాగించిన రీతులు ఎన్నో ఉన్నాయి. మీకు నేను నెంబర్తో సహా చెప్తాను. సో ఏంటంటే ఒకటి అమరావతిలోనే కాదండి, అటు వైజాగ్ ఎండాడ్లో ఉన్న పనోరమా హిల్స్ లో 2 ఎకరాలు కేటాయించారు. 33 సంవత్సరాలకు లీజ్ అంటండి, సంవత్సరానికి 1000 రూపాయలు లీజ్ అంట 2 ఎకరాలు. దాని పక్కన ఇంకొక 28 ఎకరాలు ఉంది, అది కూడా త్వరలో ఆక్రమించుకోవాలని ఒక ప్లాన్ వేశారు. అలాగే కాకినాడలో ఒక 2 ఎకరాలు, గుంటూరులో 2 ఎకరాలు, కోనసీమలో 30 సెంట్లు, మళ్ళీ తిరుపతిలో 2 ఎకరాలు. అంటే ప్రతి జిల్లాలోని పట్టణాల్లో ఉన్న ఒక ముఖ్యమైన ప్లేసెస్ అంటే ప్రభుత్వం యొక్క లెక్కల ప్రకారం కూడా అంటే మార్కెట్ విలువ మంచిగా ధర పలికే ప్లేసెస్ లో వాళ్ళు ప్రభుత్వ స్థలాలని వాళ్ళ పార్టీ కార్యాలయాల కోసం కేటాయించుకోవడం జరిగింది. ఇది ఏ విధంగా చెల్లుతుంది? అసలు ఏ రాజ్యాంగంలో? మీరు అడిగిన దానికి మనకి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను చెప్తాను. అలాగే అంటే మీకు మీరు లీజు ఇచ్చేసుకుంటూ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేశారు. మరి ఇప్పుడు అంతకు ముందు గత 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలకి పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి స్థలాలు కేటాయిస్తా ఉన్నారు. కానీ జనసేన మాత్రం తీసుకోలేదండి. పవన్ కళ్యాణ్ గారి పిల్లల పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు అవన్నీ ఆయన తాకట్టు పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు సొంతంగా స్థలం కొనుక్కొని ఆయన పార్టీ కార్యాలయం కట్టుకున్నారు. అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ స్థలాన్ని మీరు తీసేసుకుంటారా? అంటే ఫ్యూచర్ లో డెవలప్ అయ్యే నగరాలు ఉంటాయి, విస్తరించాల్సిన నగరాలు ఉంటాయి, అక్కడ హాస్పిటల్ కట్టొచ్చు, ఇంకో ఎన్నో రకాల ప్రభుత్వ పాఠశాలలు కట్టొచ్చు. అటువంటి విలువైన భూముల్లో వీళ్ళు పార్టీ కార్యాలయాలు అంటే ఓన్లీ కేవలం వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఉపయోగపడేది తప్ప సామాన్య ప్రజలకు ఉపయోగపడే భవనం కాదు కదా అది. వాళ్ళు ఎలాగా అవి తీసుకుంటారో ఖచ్చితంగా అది కక్ష సాధింపు చర్యల్లో అనుకోకూడదండి. వాళ్ళు ఏదైతే దోచేస్తారో దాన్ని రికవరీ చేసుకునే విధంగా చూడాలి, కానీ మనం కింద తీసుకోకూడదు. ఓకే సుజాత్ గారు, మీతో మళ్ళీ మాట్లాడతాను నేను. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి మధుకర్ గారు ఉన్నారు, మధుకర్ గారితో మాట్లాడదాం. మధుకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మధుకర్ గారు ఉన్నటువంటి సభ్యులకి మధుకర్ గారు నమస్కారం. నమస్కారం సార్, అందరికీ నమస్తే సార్. మధుకర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కానీ లేదంటే జనసేన నేత వీరమహిళ కానీ వీళ్ళు మాట్లాడి మీరు విన్నారు. మరి ప్రభుత్వ స్థలాల్లో
వైసీపీ కార్యాలయాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు అని అడుగుతున్నారు. మీరు స్ట్రైట్గా ఆన్సర్ చెప్పండి దానికి ప్లీజ్. ముందుగా చౌదరి గారికి కంగ్రాట్స్ చెప్తున్నాను. చౌదరి గారికి కంగ్రాట్స్ సార్. ఒకటి గారు జియో నెంబర్ 318 డేటెడ్ 4/9/2015 ఎస్సీల ఇళ్ల స్థలాల కోసం భూమి సేకరించిన సాంఘిక సంక్షేమ శాఖ. దీనికి సంబంధించి 2017లో శ్రీకాకుళంలో వారికి ఏ విధంగా సేకరించిన భూమిని టీడీపీ ఆపుకుని 20 కోట్ల విలువ గల స్థలానికి ఏడాదికి 25,000 చొప్పున 99 ఏళ్ళకి లీజ్ రాశారు. దీని ఒకసారి మీరు గమనించండి. 2017లో మళ్ళీ ఇంకొకటి 2015 అరండల్ టీడీపీ స్టేట్ ఆఫీస్ 1000 గజాల స్థలం తీసుకున్న టీడీపీ పక్కనే మరే 1500 గజాలు ఆక్రమించి భవన నిర్మాణం అధికారులపై ఒత్తిడి తెచ్చి 2500 గజాలు క్రమబద్ధీకరణ. ఇది కూడా మన జనసేన మహిళ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇది కూడా 1000 రూపాయలు తీసుకున్నారు. అదే జీవోని కంటిన్యూటీలోనే నుంచి తీసుకున్నటువంటి లీజ్ భూమి అది. 2 ఫర్ సపోజ్ అది రూల్కి వ్యతిరేకంగా ఉంది, సిఆర్డికి వ్యతిరేకంగా ఉందో, ఇంకొక వ్యతిరేకం ఎంక్రోచ్మెంట్ యాక్ట్ చేయాలనో డెమాలిషింగ్ యాక్ట్ అనో మనకి చట్ట ప్రకారంగా కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి నోటీస్కి కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. దాన్ని ఇప్పుడు మేడం గారు ఏ విధంగా అయితే కోర్టు యొక్క ఆదేశాలను ధిక్కరించి ప్రవర్తించారో మరి అదే విధంగా రోజు తెల్లవారుజామున 5:30కి వెళ్ళి శని ఆదివారాలు కోర్టులు సెలవు కాబట్టి కూల్చితే మా యొక్క పెత్తందారు వ్యవస్థ మేము నిరూపించుకుంటాం. ఈరోజు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చింది కూటమికి 164 సీట్లు. దీనికి మీరు భుజాలు తడుకొని ఎక్కడ దాడులు జరగలేదని చెప్తున్నారు చూడండి. సార్ ఇక్కడ చిన్న క్వశ్చన్ ప్లీజ్ మధుకర్ గారు మీరే మాట్లాడండి. ఒక చిన్న క్వశ్చన్ మీరే మాట్లాడండి. మధుకర్ గారు ఒక చిన్న క్వశ్చన్ మధుకర్ గారు ఒక చిన్న క్వశ్చన్ ప్లీజ్ మీరే మాట్లాడండి. ఇక్కడ అడిగింది మీరు గతంలో 2015-17లో నిజంగా టీడీపీ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తుంటే జనాలు శిక్ష వేశారు, ప్రజలు శిక్ష వేశారు, ఆ శిక్ష టీడీపీ అనుభవించింది. ఓకే, ఇప్పుడు 17-15లోకి వెనక్కి వెళ్ళటం కంటే కూడా ఇప్పుడు నిజంగా ప్రభుత్వం నన్ను మాట్లాడినండి ఒక క్వశ్చన్, ఇప్పుడు ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారా లేదా దాని గురించి మీరు చెప్పలేదు. అసలు దాని గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు కూల్చేసినవి ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయా పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాల్లో లేవా? మీరు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ జియో ఎంఎస్ నెంబర్ 318 డేటెడ్ నేను మీకు చెప్తున్నాను, మీరు ఆన్లైన్ లో కొట్టుకోండి. ఆ జియో ఎంఎస్ నెంబర్ ద్వారా మేము తీసుకున్నది. రెండోది ఇప్పుడు టీడీపీ కార్యాలయం ఎక్కడుంది, శ్రీకాకుళంలో ఎక్కడుంది అంటున్నానంటే సార్, ఒకవేళ అది ఆక్రమించి ఇంకొకటి చేశారు సార్, లీజుకు తీసుకున్నారు. ఈ రోజు ప్రభుత్వ స్థలాలు లీజుకు తీసుకున్నారు. ఎన్ని ఉన్నాయి ఆర్టీఐ నిప్పియండి బయటికి మొత్తం. నేనేమంటానంటే అది క్రమానికి వ్యతిరేకంగా ఉంది. వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ఫాలో అవ్వచ్చు కదా. మీ దగ్గర రూల్ పరంగా వైట్ కాలర్ గా మీరు ఉన్నట్లయితే తెల్లవారుజామున 5:30 100 మంది 200 మంది పోలీసులు పెట్టి పడగొట్టాల్సినంత అవసరం ఏముంది రాష్ట్ర కార్యాలయాన్ని? ఈ రోజు ప్రజలు మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ చరిత్రలో ఎవరికి ఇవ్వాలా? 29 రాష్ట్రాలు ఉంటాయి, 29 రాష్ట్రాలు ఎవరికి రాలా? మీకే వచ్చింది. దాన్ని మేము 150 వచ్చినప్పుడు అలాగే చేశారు కదా సార్. 150 వచ్చినాయి మీరే అన్నారు కదా సార్. ఇప్పుడు మీరే అన్నారు కదా 2019లో వాళ్ళు జైలా, 2010లో మేము జైలా, 2024లో వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళు చేయకపోతే మరి ప్రజలు అదే చేస్తారు, ఎప్పుడైనా కూడా మళ్ళీ మారుస్తారు ప్రజలు. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, నేను మీకు చెప్పే ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తాను. చెప్పండి ప్లీజ్. నేను అనేది ఏంటంటే టిట్ ఫర్ టాట్ ఈస్ నాట్, వీఆర్ నాట్ ఎ కిడ్స్ ఫర్ టిట్ ఫర్ టాట్. నేనేమన్నా అందరికీ వర్తిస్తుందా సార్? భారత రాజ్యాంగం కల్పించినటువంటి చెప్పేంత మేము కాదు. ఇప్పుడు చౌదరి గారు అన్నారు, చౌదరి గారికి నేర్పించేంత రోజులే మేము. ఆయన కింద మేము చిన్న పిల్లలు. ఆయన మా లాంటి వాళ్ళు బొచ్చిన మంది చూసుంటాడు ఆయన. మేమేమన్నట్లా, మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, మేము ఒప్పుకుంటున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోతే అసెంబ్లీకి రాడు పారిపోతున్నారు అంటున్నారు. 151 సీట్లు వచ్చి 11 సీట్లు వచ్చినటువంటి సందర్భాల్లో 22 మంది ఎంపీలు వచ్చి
నలుగురు ఎంపీలు వచ్చినటువంటి సందర్భాల్లో ఆయన వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళారు. 2 రోజులు అసెంబ్లీ ఇవాళ రాలేదు. దానికే మీరు తండ్రులు ఊరుకుంటా? నేను అడిగాను కదండి, అది నేనే కంప్లీట్ చేయండి. నేను అడిగాను నేనేమన్నానంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని మేము గౌరవిస్తున్నాం, మీరు దాన్ని హర్షిస్తున్నారు, ఓకే మీరే తోపులు, ప్రజలు డిసైడ్ చేశారు దాన్ని తీసుకొని మీరేం చేయాలి? వైసీపీ కార్యాలయాన్ని పగలగొట్టాలి, వైసీపీ జెండా పట్టుకొని పడగొట్టాలి, వైసీపీ కార్యకర్తను చంపాలి. సార్ ఒక మాట నేను చెప్తున్నాను సార్, మొన్నటి 2019 నుంచి 24 సంవత్సరం దాకా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటిది, ఇప్పుడు గుంటూరులో జరిగిన శ్రీలక్ష్మి దగ్గర ఇంకొకటి, నిన్నటి దినమున చీరాల నియోజకవర్గంలో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటే అదే రోజు ఈపురపాలెంలో ఒక అమ్మాయిని మానభంగం చేసి చంపారు. ఇప్పుడు ఇది టీడీపీ వాళ్ళు చేశారు, టీడీపీ వాళ్ళు జరిగిందని మేము చెప్పాలా? అది కాదు సార్. నేనేమన్నానంటే హెల్దీ పాలిటిక్స్ ని ఒక సిచ్యువేషన్ అప్పుడు నేను ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. ఉదయం పూట 5:30కి జరిగితే హోమ్ మినిస్టర్ గారు 2:30 కాలు వచ్చారు. దానికి మేము హర్షిస్తున్నాం, దానికి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. వచ్చి రిజాల్వ్ మాట్లాడి వెంటనే ఆమె రివ్యూ మీటింగ్ పెట్టి ఆర్డర్స్ పాస్ చేసి వెళ్ళారు. మేము దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం. ఆ వర్క్ జరిగిన విత్ ఇన్ 5-6 అవర్స్ లో మేడం గారు గౌరవ హోంమంత్రి గారు వచ్చి కుటుంబాన్ని పరిశీలించి ఎక్స్ప్రెస్ అయితే చేశారు. మేము మీడియా పరంగా చదువుతున్నాం ఆ మాట. వెరీ గుడ్, నైస్. అంటే ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు స్వామి, ప్రజలకు మంచి పరిపాలన ఇచ్చండి. ఇల్లులు పడగొట్టడాలు, కార్యకర్తలు చంపటాలు, గుట్లేయటాలు, అది ఎవరు చేసినా తప్పేనండి, ఎవరు చేసినా తప్పే. మీరే అన్నారు సార్, మీకు ప్రజలు మీరే అన్నారు మమ్మల్ని మేము వేస్ట్ కావడంలో మేము పనికిరామని చెప్పి ప్రజలు మమ్మల్ని గుర్తుపెట్టారని మీరు నోటితోనే మీరు అన్నారు. మీరే పరిపాలిస్తున్నారు. వచ్చినంటే వైసీపీ కార్యకర్తలు చంపాలా, వైసీపీ కార్యకర్తలు కొట్టాలా, వైసీపీ నాయకుల మీద కోడిగుట్లు వేయాలా మీరే అన్నారు. మళ్ళీ పోయింది సార్. మేము వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చౌదరి గారితో మేము మాట్లాడాము. చౌదరి గారు మేము కూడా సంభాషంగా ఆయన శిష్యుల్లాగా మేము కూడా మాట్లాడుకున్నాం. నేనే చెప్తున్నానంటే ఈ రోజున జరిగినటువంటి సంఘటనల మీద ఇప్పుడు నా పార్టీ నీ పార్టీ కాదు, అక్కడ ఏ పార్టీ తప్పు చేసినా కానీ మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుని కరెక్షన్ ఒక మిర్రర్ లాగా కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రోజు నేను ఉన్న చీరాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ యోజన రాష్ట్ర కార్యదర్శిగా నేను మాట్లాడుతా ఉన్నా. జరిగిన 5:30కి 7:30 సందర్భాల్లో మానభంగం చేసి ఒక అమ్మాయిని చంపితే, 21 ఏళ్ళ అమ్మాయిని చంపితే 2:30-3 హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. దాన్ని అక్నాలెడ్జ్ చేశారు, కుటుంబాన్ని పరామర్శించారు, ఎక్స్క్రీషియా ఇచ్చారు. నేను కాదనట్లా. ఈ రోజు ఆ దాడి టీడీపీ వల్ల జరిగిందని చెప్పి నేను మీడియా పరంగా మాట్లాడితే చెప్పు పెట్టుకుంటారు. ఎందుకంటే ఎన్నేగారాబాబు ప్రభుత్వం వచ్చిందంట. నేనేమంటానంటే జరిగినటువంటి సంఘటనలు ఇప్పుడు మేడం గారు ఉన్నారు, ఆ మేడం గారు మన జనసేన సుజాత గారు ఆమె మాట్లాడే ప్రతి మాట నాకు చాలా ఇష్టం. ఆమె ఒక మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయారంటాం కరెక్ట్ కాదని. నేనేమన్నానంటే మన ప్రతిపక్షంలో ఉన్నా కానీ అధికార పాలక పక్షంలో ఉన్నా కానీ ఒక విశ్లేషించేటప్పుడు అమ్మాయి న్యూస్ వాళ్ళు కూడా హ్యాపీగా వినాలా. ఒరే బాబు వీళ్ళు మాట్లాడేది కరెక్టరా, వీడు మాట్లాడేది తప్పురా అనేది వినాలి. నేనేమంటున్నాను, మీరు చేస్తేనేమో సంసారం ఎదుటి చేస్తే వ్యభిచారం మీరు ఎలా అంటారు? మీకేమో అరుణాలపేటలో ఉన్న ఆఫీసు ప్రభుత్వం భూమి, శ్రీకాకుళం ఆఫీసులో ఉన్నది ప్రభుత్వం భూమి. ఇంకొకటి నేను ఇంకో మాట కూడా అంటున్నాను సార్, అది రూల్ ప్రకారం వ్యతిరేకంగానే ఉంది. నోటీస్ సర్వ్ చేయండి, 7 days నోటీస్ పీరియడ్ ఉంటుంది కదా. మీరు ఒక విషయం వినాలి. మీరు ఒక అలిగేషన్ చేశారు అమ్మా న్యూస్ వాళ్ళు కూడా ఇలా అని. దాన్ని నేను గుర్తించి ఫస్ట్ నోటీసులు ఇచ్చారని అడిగింది అమ్మా న్యూస్. మేమే అడిగాం. అమ్మా న్యూస్ ఎప్పుడు కూడా ఒకటి సార్ మధుకర్ గారు, ఎప్పుడు కూడా అమ్మా న్యూస్ ఎవరికి ఒక వంత పాడేటట్టు కాదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటానికి ఉన్నదే అమ్మా న్యూస్. ప్లీజ్ కంటిన్యూ. నేను అనేది కాదు సార్, నేను అమ్మా న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలు వీక్షిస్తున్నారు. ఆ వీక్షించేటప్పుడు హెల్దీ అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయాలి. అమ్మా న్యూస్ సపోర్ట్ చేసి నేను అన్నా. అమ్మా న్యూస్ న్యూట్రల్ గా ఉంటుంది కాబట్టి నేను ఇట్లా మాట్లాడగలుగుతున్నా, లేదంటే ఇట్లా మాట్లాడను. నేను ఇప్పుడు సార్ మాట్లాడిన దానికి ఎన్కౌంటర్ వేసుకోవటం, కౌంటర్ కి కౌంటర్ వేసుకోవటం, దట్ ఈస్ నాట్ అన్ హెల్దీ డిస్కషన్. డోంట్ గివ్ ఎనీ ఫ్రూట్ టు ఎనీబడీ. కరెక్ట్. నా సజెషన్ ఏంటంటే, అవును ఇప్పుడు మీరు మా తప్పుదోవలు అవ్వచ్చు, మా పరిపాలనలో ఉన్నటువంటి నాయకులు పట్టించుకోకపోవచ్చు అవ్వచ్చు, లేదు మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 నిర్వర్తిస్తారని ప్రజలు నమ్మొచ్చు ఉండొచ్చు. ఎనీ ఫ్యాక్టర్. ప్రజలు మీకు 164 సీట్లు కూటమికి మ్యాండేట్ ఇచ్చారు. మీరు హర్షించి ప్రజల్లోకి వెళ్ళి మీరు చేయాల్సినటువంటి కార్యాచరణ చంద్రబాబు నాయుడు గారు ఎటు చేస్తున్నారు. ఆయన సీఎం అయిన కాడి నుంచి నాకు తెలిసి రెస్ట్ ఆయన ఎక్స్టెన్షన్ కాడి నుంచి క్యాంప్ ఆఫీస్ లోనే ఉంటున్నారు. కానీ కొంతమంది ఉన్నారు
మా వల్ల పార్టీ గెలిచిందని భావించే వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళ వల్ల పార్టీకి నష్టం. అవునండి. మీరు మళ్ళీ ఇంకొక మాట కూడా చూస్తున్నా, ఆడితంతో మాట్లాడుతున్నారు, వీళ్ళితంతో మాట్లాడుతున్నారు అని అంటే పార్టీ ఇద్దరితోనే స్టార్ట్ అయింది పార్టీ. మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, 2011లో పార్టీ స్థాపించినప్పటికీ ఇద్దరితోనే స్టార్ట్ అయింది. ఈ రోజు ఒక్కళ్ళతోనైనా పోరాటానికి మేము సిద్ధం. ఎటు అధికారం ఉంటే అటు పరిగెత్తే వాళ్ళు అయితే మాత్రం వైఎస్ఆర్ శ్రేణులు కాదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు. నేను చెప్పేది ఒకటే, జనసేన వాళ్ళకి కానీ టీడీపీ వాళ్ళకి కానీ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని మేము గౌరవిస్తున్నాం, మీరు హర్షిస్తున్నారు. మేము చెప్పేది ఏంటంటే జరిగినటువంటి సందర్భాల్లో, జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని మమేకం చేసుకుని ప్రజలకు మీరు సూపర్ 6 ఏ విధంగా అమలు పరుస్తున్నారో, ఏ విధంగా పోలవరం ప్రాజెక్ట్ కంటిన్యూటీలో చేస్తున్నారో అవి మీరు ప్రజలకు చెప్పుకొని మీరు హర్షించండి. ఓకే. గతంలో కూడా ఒక చిన్న లాస్ట్ క్వశ్చన్ మీకు, మధుకర్ గారు మీరు చాలా ఉన్నతంగా చదువుకున్న వారిగా మాట్లాడుతున్నారు, మీరు ఆరోగ్యకరమైన వాతావరణంలో మాట్లాడుతున్నారు. గతంలో కూడా వైసీపీలో ఉన్న నేతలకి కార్యకర్తలకి ఇలాంటి సూచనలు మీరు చేశారా? సార్ మీరే అన్నారు నన్ను ఇదే న్యూస్ ఛానల్లో, సార్ వైసీపీలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్ లో మీకు లాగా మాట్లాడే వాళ్ళు. అవును సార్, 100% ఇప్పుడు కట్టుబడి ఉన్నాం మాట. నేను స్టిల్ ఐ స్టాండ్ ఆన్ దట్. నేనేమన్నానంటే, నేను అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు నేను ఒక రకంగా లేను. బికాస్ ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. నేనేమన్నానంటే, ఇప్పుడు సార్ ఇప్పుడు చౌదరి గారు ఉన్నారు, మేడం గారు ఉన్నారు. మా చౌదరి గారు ఎక్కడో ప్రదేశంలో, నేను ఎక్కడో, ఇక్కడ మేమిద్దరం అక్కడ అరుచుకుంటే ప్రజలకు ఏమి ఇష్యూ ఇస్తున్నాం మనం? ప్రజలకు ఏమి తీర్మా, ప్రజలకు ఏమి మనం వాళ్ళు ఏమి హర్షించదగ్గేటట్టు ఆలోచన చేయగలుగుతున్నాము? ఒక విశ్లేషణ అనేది ప్రజలు ఆలోచింపజేయాలి. నేను ఈ రోజు ప్రజలను ఆలోచింపజేస్తా ఉన్నాను. ఏమని ఆలోచింపజేస్తా ఉన్నానంటే, 164 సీట్లు మ్యాండేట్ మీకు ప్రజలు కట్టబెట్టారు, దాన్ని మేము హర్షిస్తున్నాము, మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మాకు వ్యక్తిగా వచ్చినప్పుడు సంతోషపడేదానికంటే మేము లాస్ అయినప్పుడు కూడా వీఆర్ యాక్సెప్టింగ్ ఇట్ విత్ అన్ హెల్దీ నేచర్. ఓకే. ఎందుకంటే మేము చేసేటువంటి తప్పుల్ని సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు కూడా ఉంది. రేపు 175 కొడతామో, 130 కొడతామో, 120 కొడతామో, 5 సెకండరీ. ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటారు. ఇచ్చిన దాన్ని ఏ ప్రభుత్వమైనా సద్వినియోగం చేసుకోవాలంటారు. విత్ ఇన్ షార్ట్ టైం మీ దగ్గరికి వస్తాను. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు ఫోన్ ద్వారా అందుబాటులో, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానల్ వల్ల పెద్దలందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. అక్షర్ సత్యం గారు, ఈరోజు వైకాపా కార్యాలయం తాడేపల్లిలో ఏదైతే ఉందో దాన్ని కూల్చేయడం జరిగింది. దాని గురించి ఎటువంటి నిబంధనలకు ఉల్లంఘించి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని వైసీపీ ప్రభుత్వం అంటుంది. దీన్ని ఏ కోణంలో చూస్తారో ఒక జర్నలిస్ట్గా మీరు చెప్పండి ప్లీజ్. సార్ జనరల్గా ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే, వైసీపీ కానీ టీడీపీ కానీ లేదా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కానీ టీవీ డిబేట్ లోని పబ్లిక్ మీటింగ్ లో నాటిల్లో విమర్శించుకుంటారు కానీ ఒకళ్ళ చేసిన తప్పులు ఇంకొకరు ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదు నిన్నటి వరకు కూడా. దాన్ని మన మనసులో గుర్తెరగాలి. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ హైక్ తీసుకురావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రజావేదిక కోల్చడం కానీ, లేదా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ హైక్ తీసుకురావడం కోసం పార్టీ ఆపరేషన్ కోల్చడం జరిగిందా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. అదొక కోణం. మీరు మరో కోణం చెప్తున్నారు, ఇది మరో కోణంలో చెప్తున్నారు మీరు. ఖచ్చితంగా సార్, ఈ కోణమే అసలైందండి. అయితే దీనికి ఇంకా తీసుకెళ్తే అసలు దీనికి రాదు. చెప్పిన తర్వాత మళ్ళీ ఎండింగ్ లో దీని కంటిన్యూషన్ చెప్తాను నేను ప్లీజ్. ఇప్పుడు కూల్చివేతల విషయానికి వద్దాం సార్. కూల్చివేతల విషయానికి వస్తే ఇప్పుడు మన వైసీపీ సోదరులు ఏమంటున్నారంటే, చంద్రబాబు ఏదో మునసేరే బాబు నీ పరీక్ష ఏమైందిరా అన్నాడు తండ్రి. కొడుకు అని కూడా అంటే మునసేపు గారు అబ్బాయి కూడా పోయిందిరా అని కూడా. అది కాదురా బాబు నీ పరీక్ష ఏమైంది అంటే కర్ణం గారు అబ్బాయి కూడా పోయిందిరా అని కూడా కానీ పరిస్థితి చెప్పేవాడు కాదట. అట్లా వైసీపీ బిల్డింగ్ ని కూల్చాల్సిన అవసరం ఏంటనే చెప్పకుండా తెలుగుదేశం వాళ్ళు శ్రీకాకుళాన్ని ఆఫీస్ కట్టుకున్నారు, తెలుగుదేశం వాళ్ళు అక్కడ లీజులు తీసుకున్నారు. అక్కడ ఏం తీసుకున్నారు? 5 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్నారు, మీరు ఎందుకు బయట పెట్టలేదు? ఎందుకు కోల్చలేదు మీరు? మీకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లాలూచి ఏంటి? మీకు తెలుగుదేశంలో ఉన్న లాలూచి ఏంటి? ఇంటికి ఆ లీజెస్ ఎందుకు క్యాన్సిల్ చేయలేకపోయారు? అంటే వాళ్ళు అక్రమం చేస్తే మీరు అక్రమం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లాలూచి వాళ్ళు మీరు కోల్చలేదా శ్రీకాకుళంలోని? ఏం సమాధానం సార్ అది? రెండోది, రాష్ట్రులు ఎందుకు కూల్చేసారు తెల్లవారుదని? రాష్ట్రులు కూల్చినా పగలు కూల్చినా ఈవినింగ్ కూల్చినా తప్పే. సక్రమంగా కూల్చితే అది సక్రమమే. ఎప్పుడు కూల్చారు, ఎలా కూల్చారు అన్నది కాదు. మీరు పర్మిషన్ తీసుకున్నారా? తీసుకుంటే ఒక డాక్యుమెంట్ చూపించండి.
ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి గారి పార్టీ, వైసీపీ పార్టీ ఒక ఆఫీస్ని ఒక సిఆర్బిఐ నుంచి కానీ లేదా స్థానిక తాడేపల్లి మున్సిపాలిటీ నుంచి కానీ లేదా మీరు పర్మిషన్ తీసుకుని ఒక బిల్డింగ్ కడితే మీరు ఏమి సజెస్ట్ అయితే ఏమి మెజర్స్ ఇస్తున్నారో సమాజానికి మనం చెప్పింది అదే కదా. ఎంఎస్ నెంబర్ జీవో నెంబర్ 3118 అనేది చెప్తున్నారు ఆయన మధుకర్ గారు. ఏంటి సార్ జీవో నెంబర్ 3118 అనేది చెప్తున్నారు, దాని కింద మేము తీసుకున్న నెంబర్ నాకు తెలుసుంది. ల్యాండ్ అలాట్మెంట్ వాళ్ళు ఏంటంటే ల్యాండ్ రాజు కలుసుకుంటే దెబ్బలు కొద్దు అని వాళ్ళ పార్టీ ఆఫీస్ కాడ స్థలం ఎలక్ట్ చేసుకోవడానికి మీకు 1,00,000 జీవోలు చేసేసుకుంటారు. అది పెద్ద ఇష్యూ కాదు. నేను జీవో గురించి అంటలేదు సార్. వాళ్ళ రాజుల కింద ఫీల్ అయ్యారు, స్థలం ఎలక్ట్ చేసేసుకున్నారు. బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ అవసరమా కాదా, అవసరమైతే ఏ పర్మిషన్ తీసుకున్నారో, ఏ టౌన్ ప్లానింగ్ ఆఫీస్ నుంచి అప్రూవల్ తీసుకున్నారో. ఇప్పుడు విశాఖపట్నం ఉంది, 5 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్నారు, బిల్డింగ్ పూర్తిగా వచ్చిందంటే 3 సంవత్సరాల క్రితం మొదలెట్టి ఉంటారు. ఇప్పుడు ఎక్కడైనా మీరు పర్మిషన్ ఫైల్ లాగిన్ చేశారా? నేను సర్వీస్ చేశారంటే ఇప్పుడు ఫైల్ కూడా లాగిన్ చేయలేవు, అప్రూవల్ తీసుకొని మొన్న ఎప్పుడు అప్లై చేశారట. అంటే మీ చేతిలో అధికారం ఉంది కదా, మీరు అప్రూవల్ తీసుకుంటే మీరు ఆఫీసులు కట్టేసుకుంటే ఈ మున్సిపాలిటీలు ఎందుకు, ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఎందుకు, ఈ గవర్నమెంట్ ఎందుకు, ఈ పోలీసులు ఎందుకు, ఈ రెవెన్యూ ఎందుకు? అంటే మీరు రాజరికమా? తెలుగుదేశం చేసినా తప్పే, చంద్రబాబు నాయుడు గారు చేసినా తప్పే. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాజు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు రాజు కాదు. ఈ ఇద్దరిది కాదు రాజు, ప్రజల రాజులు. మీరు ఏం సందేశం ఇస్తున్నారు? బిల్లు కూల్చేసింది మీరు అప్రూవల్స్ అంటే చూపించండి. కోర్టు లీవ్లో ఉన్నప్పుడు పెట్టారు, ఒక కోర్టు ఉన్నప్పుడు చెప్తే కోర్టు శిక్షించాలని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోని అధికారులు ఎవరైతే కూల్ చేశారో మీరు కోర్టుకి వెళ్ళండి. ఇప్పటికి నేను పొద్దు నుంచి చూస్తున్నా, నా దృష్టికి అయితే మీరు ఇదిగో మేము టౌన్ ప్లానింగ్ నుంచి అప్రూవల్ తీసుకున్నాం లేదా పలానోటి నుంచి అప్రూవల్ తీసుకున్నాం, పూర్తిగా అప్రూవల్ ఉన్న బిల్డింగ్ మీరు కోల్టాల్సిన పరిస్థితి అయితే ఏమన్నా అడిగారా? వాళ్ళ ఎంట్రీ లీజీ తీసుకున్నారో, వీళ్ళ ఎంట్రీ లీజీ తీసుకున్నారో, మీ ఇద్దరికి లీజీలు తీసుకోవడానికి ప్రజలు మీ ఇద్దరిని నిర్దిస్తున్నది చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని. మీరు చేసింది ఒక చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు అయితే మీరు ప్రజావేదికను కూల్ చేశారు, మీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు కదా. అప్పుడు తెలియదు ఇది దౌర్జన్యం అని, అప్పుడు తెలియదు ఇది దుర్మార్గం అని, అప్పుడు తెలియదు ఇది అప్రజాస్వామ్యం అని. మీరు కూల్చేస్తే ప్రజాస్వామ్యం, మీ బిల్డింగ్ కూల్చేస్తే అప్రజాస్వామ్యమా? ఏం చెప్తుంది సార్ సాక్షి? ఏం చెప్తున్నారు సార్ వైసీపీ నాయకులు? ఏం చెప్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం ప్రజలకి? ఒకసారి ఆలోచించాలి సార్. చేస్తున్నారు వాళ్ళు, నిజంగా తప్పేయి. అది ఎవరినైనా మీరు ఎవరిని వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి వీళ్ళ మీద దౌర్జన్యాలు చేసి ఖచ్చితంగా తప్పే. కానీ ఏం చేస్తారో మీరు 5 సంవత్సరాలు వాళ్ళు పెట్టిన బాధలేంటి? ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తే అసలు మీరు చేయగలరు, యాక్షన్ తీసుకోగలరు 5 సంవత్సరాల్లోని. ఓకే అక్షర్ సత్య గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను, మీతో మళ్ళీ మాట్లాడతాను. చౌదరి గారితో మాట్లాడతాను. చౌదరి గారు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి కొంతమంది వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, లోకేష్ గారి మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, పేరు కూడా చెప్తాను మీకు నేను, శ్రీరెడ్డి గారు కానీ, బోరగడ్డ అనిల్ కుమార్ కానీ, వీళ్ళు దుర్భాషలు ఆడిన పరిస్థితి మనం చూసాం. ఈ రోజున వాళ్ళు కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, మేము అట్లా అనలేదు, మేము అలా కాలేదు, ఏమో మమ్మల్ని అరెస్ట్ కూడా చేయొచ్చు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటి నిజంగా వాళ్ళని చట్టం ధర్మాన్ని చేసుకుపోతుంది అన్నట్టుగా ఏమైనా వాళ్ళ గురించి ఆలోచిస్తారా? అసలు అంత టైం మీకు లేదంటారా? రానున్న రోజుల్లో గతంలో ఎవరైతే దుర్భాషలు ఆడారో వాళ్ళ మీద చట్టం తన పరిధానం చేసుకుపోతుంది అంటూ మీరు అంగీకరిస్తారా? ప్లీజ్ చౌదరి గారు. వాళ్ళు ఉప్పు తింటే నీళ్ళు, సింగిల్ వర్డ్ సమాధానం సార్. మీరు అన్నారు ఉప్పు తిన్న వాళ్ళు నీళ్ళు తాగుతారు, సింగిల్ వర్డ్ సమాధానం. ఓకే, మీరన్న పేర్లు నాకు చెప్పడానికి కూడా ఇష్టపడు. ఎందుకంటే వాళ్ళు ఏ దేశ భక్తులు కాదు, ఏ దేశానికి సేవ చేసినట్టు కాదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు, వాళ్ళే చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ మెంబర్షిప్ కూడా చెప్పారు వాళ్ళు. అటువంటి వాళ్ళ గురించి మాట్లాడి ఈ టైం నా టైం వేస్ట్. సమాజానికి ఇటువంటి దుర్మార్గులు ఉన్నారా అని ఆలోచించి వాళ్ళ పక్కన పడే మొత్తం. అయితే మధుకర్ చాలా మంచి విషయాలు చెప్పాడు. ఇటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మాట ఉంటే చాలా ఉపయోగపడింది. మధుకర్ లాంటి వాళ్ళ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మాట్లాడుకోవాలంటే ఆ 142 సలహాల కన్నా మన మధుకర్ పెట్టుకుంటే బాగుండేది. చాలా మంచి సూచనలు చేశాడు. ఇటువంటి పాటించుంటే 11కు వచ్చిండేవాడు కాదు ఆయన. ఎందుకు ఈ మండలం వచ్చిందంటే నేను ఆమె పారిపోయిందని చెప్పారు కదా, భేదాలు ఏమి లేవండి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలైనా కొత్తగా శాసనసభ ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రతినిధి ఉండాలి, అందరూ కలిసి ఉమ్మడిగా సభాపతులు ఎన్నుకోవాలి. అది గౌరవం, సభ సాంప్రదాయం. అలా వెళ్ళిపోవడం అంటే సభాపతిని అగౌరవపరచడం, సభలో ఉండే సభ్యులను కూడా అగౌరవపరచడం. ఇది సాంప్రదాయానికి విరుద్ధం. ఆ మాటలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుకోలేదు మేము. ఎందుకంటే ఆయనకు ఉండాలి విజ్ఞత.
ఇప్పుడు మధుగారు చెప్పారు మేము మ్యాండేటరీ అంగీకరిస్తున్నాం. నేను జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆ మాట చాలా ట్రై చేస్తాను. ప్రజల తీర్పును అంగీకరించామని ఒక మాట అంటే ఎంత సంతోషిస్తారండి. ఇంతవరకు ఆయన అనలేదని. అనకపోగా ప్రజలు మమ్మల్ని మోసం చేశారు, అవతాలకు ప్రేమైందో తెలియదు, నొక్కిన బట్టలు ఏమైనా తెలియదు, మా ఈవీఎంలు చర్చ జరగాలి, ఏదో కంపెనీ జరిగింది ఇలా చెప్తున్నారు. దీనిపైన కాదండి, సిన్సియర్ గా పనిచేసిన అధికారులు లాంటి కార్యకర్తలు కూర్చొని నా ఓటమి కారణాలు ఎవరు అని విశ్లేషించడం గొప్ప నాయకుడు. ఆయన కూర్చోబెట్టడానికి చెప్తారు కావాలండి. ఇంకా రెండో విషయం, ఈ రోజు సాంప్రదాయ విరుద్ధంగా వెళ్ళిపోవడం అనేది ప్రతి ఒక్కరిని బాధ కలిగిస్తుంది. ఇంకా రెండో విషయం, సీడ్ యాక్సెస్ రోడ్ లో ఉన్నటువంటి సైట్ జియో నెంబర్ సహా అధికారులు చెప్పాడు. కానీ ఇది సిఆర్టీ ప్లాన్ లో ముందే అప్రూవల్ అయ్యింది. సిఆర్టీని ధ్వంసం చేసి కావాలనే ఫిషర్స్ మ్యాన్స్ అప్పచెప్పిన బకింగ్హామ్ కెనాల్ పక్కన ఉన్నటువంటి సైట్ ని ఫిషర్ కమ్యూనిటీ హాల్ అది, ఫిషర్ కమ్యూనిటీ స్థలం అది, దాన్ని జియోలు మార్చి భవనాన్ని నిర్మించుకోవడం కోసం చేసిన ప్రయత్నం ప్రభుత్వం అంటాం. మీరు కావాలంటే డైరెక్ట్ గా గమనించుకోవడానికి వెళ్ళండి. బకింగ్హామ్ కెనాల్ పక్కన 2 ఎకర్స్ స్థలము సీడ్ యాక్సెస్ రోడ్ సెంటర్ లో ఉంటుంది. యాక్సెస్ రోడ్ కి అడ్డం అవుతుంది కూడా, పైగా ఫిషర్ మ్యాన్స్ కమ్యూనిటీ స్థలం అది. దీన్ని పార్టీ నిర్మించడం కరెక్ట్ కాదు. కావాలంటే ప్రభుత్వం గడ్డి పెట్టుకోమనండి. ఇంకోసారి ఇచ్చుంటారు కదా, ఆగమేఘాల మీద 2 నెలల్లో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు అదే విధంగా విశాఖపట్నం కూడా జరుగుతారు. విశాఖపట్నంలో అయితే ఎక్కడ 50 కోట్లు 15 ఎకరాలు ఇచ్చారు, అంటే 1000 రూపాయలు సంవత్సరానికి. సార్ ప్రజలు ఆశిస్తారు. ఇది ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ ఆఫీసులు, ప్రభుత్వ స్థలాలు, పాఠశాల పెట్టేశారు. ఇప్పుడు భవనాలు కట్టాలంటే ఏం చేయాలి? మీరు లిస్ట్ ప్రకారం మీకు అధికారం ఉందని చెప్పి జీవోలు ఇచ్చుకుంటూ వెళ్తే ప్రభుత్వ స్థలాలు ఎవరు ప్రజల సొత్తు కదది, మీరెవరు రాయించడానికి తప్పు కదది. కాబట్టి నోటీస్ ఇచ్చారు. చట్టపరంగా ఎదుర్కోండి, చట్టపరంగా చూడండి. మేము ఒకటే మాట్లాడుతున్నాం, ప్రజల ఆస్తిని నేను కానీ మీరు కానీ ఎవరు కానీ తరగతి చేయడానికి ఇష్టపడము. అది ప్రజల ఆస్తి, వీలైతే కాపాడాలి, దాన్ని ఇంకా పెంచు చేయాలి కానీ తప్ప తరగతి చేయడానికి ఇష్టపడము. ఎందుకంటే ఇప్పుడు అప్పటికే చాలా ప్రభుత్వ స్థలాలు తనకాలు ఉన్నాయి, దాన్ని విడిపించాల్సిన బాధ్యత మాకుంది. ఎందుకంటే జగన్మోహన్ గారు బటన్ కార్యక్రమానికి రాష్ట్ర ఆస్తులు ధ్వంసం అయిపోయాయి. వాటినంతా తిరిగి తెచ్చుకొచ్చుకోవాలి, అభివృద్ధి చేయాలి. ఆ ముందు టాస్క్ ని అమరావతి పోలవరం పూర్తి చేయడంతో పాటు డిఎస్సి, మెగా డిఎస్సి అప్లై చేసాం. అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసాం. ఇంకా మేము ఆర్టీసీ టికెట్లు ఇవ్వాల్సిన ఉంది, ఆర్టీసీ ఫ్రీ పాస్ ఇవ్వాల్సి వస్తా ఉంది. అదేవిధంగా సిలిండర్లలో 3 సిలిండర్ హోదాకి ఇవ్వాలి. అలాగే రేషన్ మీద కాన్సెంట్ చేసి మా మనోహర్ గారు ఆల్రెడీ ప్రాసెస్లకు వెళ్ళిపోయారు. పప్పు, ఉప్పు, చక్కెర, నెయ్యి, నూనెతో సాటు ఇతర వస్తువులు కూడా జమ చేస్తున్నాం. ప్రతిదీ కూడా వాయు వేగంతో పరిపాలన జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి శాసనసభలో కూర్చొని నిర్ణయాత్మకమైన సూచనలు ఇస్తే ప్రజలు గౌరవిస్తారు. వెళ్ళిపోవడం అనేది తప్పు, అత్యరం తప్పది. ఎందుకంటే అలా కాదు, వెళ్ళకూడదు. ప్రజలు తీర్పు గౌరవాన్ని ఇచ్చారు, నీకు గెలుపు ఇచ్చారు. మళ్ళీ నువ్వు ఓటమిని అంగీకరించకపోతే ఎట్లా? ప్రజలు తీర్పు గౌరవించకపోతే ఎట్లా? అది మా వాదన. గతంలో బాబు గారు వచ్చారు, ఓడిపోయినా వచ్చాం, మీరు ఎన్ని మాటలను భరించాం, బాధలు బయటికి వెళ్ళాము సభలు చేసి. కానీ ఇక్కడ ఏం మేము అనలేదే. అందరి సభ్యులు పక్కన పెట్టి ముందుగా చౌదరి గారు మీరు కంక్లూడ్ చేయండి. గౌరవించి మీకు కంక్లూడ్ చేయండి. చౌదరి గారు కంక్లూడ్ చేయండి మీరు. సార్ నేను ఒకటే మాట చెప్తున్నా సార్, ప్రభుత్వం అధికారం శాశ్వతం కాదు. మాకైనా 5 ఏళ్ళే, మీకైనా 5 ఏళ్ళే. గౌరవప్రదంగా పరిపాలన చేస్తే ప్రజలు అందరూ ఎక్కిస్తారు, లేదంటే 34 కింద కూర్చోబెడతారు. ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. ఊరు తిరిగి భయం తిరిగి పరిపాలన చేయాలి. మూడో విషయం ఏంటంటే ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. మేము ఆ విషయంలో కాంప్రమైజ్ కాము. రెండో విషయం, చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని గౌరవిస్తాం, లా అండ్ ఆర్డర్ కాపాడతాం. ఖచ్చితంగా ఏ ఆడపిల్ల కన్నా జరిగినా జగన్ కన్నా కన్ను ముందు వస్తున్న రాజారావు గారు అభినందించింది. కానీ మా పార్టీలో మాత్రం చెప్పు చేసి చూపిస్తాం. దాన్ని కూడా అప్రిషియేట్ చేశారు మధుకర్ గారు, దాన్ని కూడా అప్రిషియేట్ చేశారు. అదే చెప్తున్నా, మధుకర్ లాంటి వ్యక్తి జగన్మోహన్ గారు మాట వింటే 11 కాదు వచ్చేది, ఎక్కడో ఉండేవాడు. అలాంటి మాట్లాడకుండా చుట్టుపక్కల భజనరాలు పెట్టుకొని సలహాదారులు పెట్టుకొని వాళ్ళు ఆయన మోసం చేశారు. జగన్మోహన్ గారు ఓడిపోవడానికి ధనంజయ రెడ్డి, సత్యరామకృష్ణారెడ్డి, ఆయన ఎవరు సజ్జల భారతము, వైవి సుబ్బారెడ్డి లాంటి విశాఖ ఒక 5 మంది పెట్టుకొని వెద్దరెడ్డి లాంటి కూర్చోబెట్టుకొని మంత్రాలు చెప్పారు. కానీ మా మధుకర్ లాంటి వాళ్ళు కూర్చొని మంత్రాలు చెప్పుకుంటే నిజంగా ఇటువంటి ఓటమి వచ్చేది కాదని మీరు ఓపెన్ గా ఆయన నచ్చుకుంటే నేను కూడా నచ్చుకుంటున్నా. ఇది కరెక్ట్, ఇదే ప్రజాస్వామ్యం. అది తెలియకుండా అహంకార పూర్తిగా మేమైనా వాళ్ళైనా ప్రజలు తీర్పు వేరే రకంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం. ఓకే, సుజాత గారు కంక్లూడ్ చేయండి. గతంలో ఎవరైతే మీ నాయకుల మీద బండబూతులతో తిట్టినట్టు ఉన్న వాళ్ళని క్షమార్హతతో వదిలేస్తారా, లేదు అంటే చట్టంలో తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టు మరి వాళ్ళకి శిక్ష పడే అవకాశం కూడా ఉందా? ఇది చెప్పి కంక్లూడ్ చేయండి మీరు ప్లీజ్ ఇవాళ టాపిక్ మీద. సార్, గతంలో మీరు చెప్పిన కొంతమంది వ్యక్తులు వారి పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, చౌదరి గారు అన్నట్టు
వారి అంటే ప్రజాబాహుళ్యంలో ఒక సభ్య సమాజంలో పేరు ఎత్తడానికి కూడా ఎవరు ఇష్టపడని కొంతమంది వ్యక్తులు వాళ్ళు. సో వాళ్ళని మా పవన్ కళ్యాణ్ గారిని కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారిని కానీ అనరాని మాటలు, అంటే ఒక సభ్య సమాజం తలదించుకునేటట్టు అంత దారుణమైన నిందలు మాటలు వారు అన్నారు. ఈ 5 సంవత్సరాలు మేము ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు, ఎన్నో దెబ్బలు తీసుకున్నాం సార్, కాదనట్లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో, అంటే రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో, అలాగే ప్రజలకు జరిగిన నష్టాన్ని పూడ్చడానికి కానీ, రాష్ట్ర ఖజానాకి జరిగిన ఉన్న లోటుపాట్లను పూడ్చడానికి కానీ, అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కానీ మేము అంటే కూటమిలో ఉన్న నేతలు మొదటి ప్రయారిటీ దానికే ఇస్తారండి. ఇప్పుడు మీరు కక్ష సాధింపు చర్యలు అని అనుకుంటారో, మరి వేరే విధంగా ఏమనుకుంటారో తెలియదు, కానీ అంటే అటువంటి వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోవడం మొదటి ప్రయారిటీ కాదండి. అంటే వాళ్ళు మా నాయకుల్ని విమర్శిస్తే వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శించారు, చాలా బాధపడ్డారు. అందుకు కార్యకర్తలుగా మేము కూడా చాలా బాధపడ్డాం. కానీ ఒక వ్యక్తికి జరిగిన బాధ కంటే కూడా ఒక సమాజానికి జరిగిన డ్యామేజ్ చాలా కష్టమైనది. ముందు ప్రయారిటీ ఓన్లీ పాలన మీద పెడతామంటారు మీరు? ముందు ప్రయారిటీ ఓన్లీ పాలన మీద పెడతాం. ఎట్ ద సేమ్ టైం సార్, వాళ్ళు చట్ట ప్రకారం అంటే పోలీసులు వారి మీద తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధుల్ని, చట్టబద్ధంగా ప్రజలతో ఎన్నుకున్న ఒక ప్రజాప్రతినిధుల్ని అంత దారుణమైన మాటలు మాట్లాడితే వారిని అలాగే వదిలేస్తే వారిని చూసి ఇంకొకరు వస్తారు. అంటే ఒక విష సంస్కృతి మళ్ళా మొదలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ వారి మీద తీసుకునే చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ మా మొదటి ప్రయారిటీ, మా నాయకులు ఆలోచించదగిన విషయం అయితే అది కాదండి. పరిపాలన మీదే ప్రధానంగా మా నాయకులు దృష్టి పెడతారు. వీరి మీద చర్యలు అంటారా, మా కార్యకర్తలు కేసులు పెట్టడం కానీ, దాని ప్రకారం చట్ట ప్రకారం చట్టాలు, న్యాయ వ్యవస్థలు వారి మీద చర్యలు తీసుకుంటాయండి. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం పరిపాలన మీదే మొదటగా దృష్టి పెడతారని నేను అనుకుంటున్నాను. ఓకే, మధుకర్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ నేను అదే, నా సజెషన్ కూడా అదే సార్. ఇప్పుడు జరుగుతున్నటువంటి వాతావరణంలో మనం వచ్చినటువంటి కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి సైన్యం, కూటమిలో ఉన్నటువంటి సైన్యం అంటే మినిస్టర్స్ కానీ మనం కూడా కొంత సమయం ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నా అమ్మా న్యూస్ ద్వారా నేను ప్యానెల్లో ఉన్న సభ్యుల ద్వారా కూడా పవన్ కళ్యాణ్ గారికి కానీ, మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నేను విజ్ఞప్తి చేసుకోవాల్సింది ఒకటే సార్. మీరు ఏదైతే ప్రామిస్ చేసి ఉన్నారో ఎలక్షన్స్ కు ముందు, దాన్ని ప్రజలు నమ్మి, దాన్ని ప్రజలు విశ్వసించి మీకు పట్టం కట్టారు. దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి, దాని మీద మీరు ప్రక్షాళన ఏ విధంగా చేయాలనుకున్నా దానికి మీడియాలో చేస్తే దానికి మేము కూడా కంపల్సరీగా సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జరుగుతున్నటువంటి ఇప్పుడు 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు అంటే ఒక రకంగా ఉండవు సార్. నేను అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రప్రదంగా ప్రజలు అడ్డుకోవాలి కూడా అదే. ప్రజలు పట్టం కట్టారు. రెండోది ఏంటంటే మనం ప్రజలకు మేలు చేసాం, మనం ఎక్కడ తప్పు చేసాము మనకు తెలియలేదని ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడం జరిగింది. రెండోది కూడా వాళ్ళకి కూడా మనం అవకాశం ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో కూడా మనం చూద్దాము. వాళ్ళు ఏదైతే వాళ్ళు కనుక వాళ్ళకి ఇచ్చినటువంటి, వాళ్ళు చెప్పినటువంటి కూటమితో కూడినటువంటి మేనిఫెస్టో ఏదైతే రివీల్ చేశారో ఆ సూపర్ 6 కనుక అమలుపరచలేకపోతే మనం ప్రశ్నిద్దాము. వాళ్ళకి కూడా కొంచెం సమయం ఇవ్వాలని చెప్పి మా అధినాయకుడు కూడా చెప్పడం జరిగింది. నేను చెప్పాలనుకుని కూడా ఒకటి సార్, ఏదైతే సరే చట్ట ప్రకారంగా మనం ఫాలో అవుతే సార్ చౌదరి గారిని కూడా నేను బాగా అప్రిషియేట్ చేసేది. ఎందుకంటే మేము వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మేము అధికారం పట్టినప్పుడు కూడా అతనితో చాట్తో డిబేట్ లో కూర్చోవడం జరిగింది. అప్పుడు కూడా నా మాటలు ఇదే విధంగా ఉన్నాయి. నా సబ్మిషన్ ఏంటంటే జరిగేటటువంటి వాతావరణంలో మీరు కనుక మంచి చేస్తే రేపటి రోజున మళ్ళీ ఇదే విధంగా పట్టం మీకు కట్టొచ్చు. ఒకవేళ మీరు కూడా ఇప్పుడు నిజంగా ఇదే కూల్చే వ్యవహారంలో కానీ, కక్ష సాధింపు చర్యల్లో కానీ, కార్యకర్తలు కొట్టడం కానీ, చంపడం కానీ ఈ చేస్తే కంపల్సరీగా వేరే విధంగా కూడా జరిగేటటువంటి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి పరిశీలన చేసుకొని మీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ. ఓకే అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్, మీరు వైసీపీ కార్యకర్తలు మీద ఏదో కొన్ని పేర్లు చెప్పారు కదా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం సబబా కాదా అన్నట్టు మాట్లాడారు కదా. నేను ఒక ట్వీట్ పంపించాను సార్ మీకు వాట్సాప్ లో. అది డిస్ప్లే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే జనాలకి తెలియాలి. అందులో మీరు చెప్పిన పేర్లు ఒక వ్యక్తి పెట్టిన ట్వీట్ అంటే నేను చదవలేను అనుకుంటారు, చాలా బాధగా ఉంటది. రే ప్యాకేజ్ కళ్యాణ్ నా కొడక గుర్తుపెట్టుకో, మాకు మూడు వచ్చినప్పుడు అలా డాష్ 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 డాష్. వాళ్ళు ఏం చేయాలి సార్?
వాళ్ళకి మూడు వచ్చినప్పుడల్లా భార్యలు తీసుకురాలంటే వాళ్ళ పార్టీ అధినాయకులు అలాగే తీసుకొచ్చి పెడుతున్నారా ఏంటి అని అంటే వీళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు సార్? వాళ్ళు ఏం చేయాలి? సన్మానం చేయాలా? చెప్పారు కదా జనసేన అధికార ప్రతినిధి నేత ఆవిడ చెప్పారు, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు పోలీసులు తీసుకుంటారని చెప్పారండి. సార్ చర్యలు తీసుకోవడం వేరు సార్. ఇటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించారంటే యాక్షన్ తీసుకోకుండా ప్రజలు ఏం సంగతి రేపు పొద్దున్న మిమ్మల్ని ఎలా గెలిపిస్తారు సార్? మీరు ఓడిపోవడానికి కాదు ఇటువంటి వ్యక్తులే. అయిపోయింది కదా సార్, అయిపోయింది. ఆయన తెలుసుకుని ఉండొచ్చు, ఓటమి చెందారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు సపరేట్ వీడియోలు చేస్తున్నారు, మేము అలా అనలేదు, అది మా వాయిస్ని రికార్డ్ మిమిక్రీ చేశారని చెప్తున్నారు కొంతమంది. వాయిస్ కాదు సార్, ట్వీట్ సార్. అది ట్వీట్ ట్విట్టర్లోకి వెళ్తే డిలీట్ చేసేసారు, మొత్తం ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేశాడు. రెండో విషయం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి అప్పులు తప్ప ఆస్తులు ఉండవు. అయినే ఏదో అప్పులు చెప్పులు కొని ఏదో స్థలం కొనుక్కుని ఆఫీస్ కట్టుకుంటున్నారు. ఈ వైసీపీ వాళ్ళకి 1000 కోట్ల పార్టీ ఫండ్స్ ఉన్నాయి, డబ్బు ఉన్న వాళ్ళు. ఏం సార్ ఒక 50 కోట్లు ఎత్తి ఒక ఎకరం స్థలం కొనుక్కుని పార్టీ ఆఫీస్ కట్టుకోలేదా సార్? తీసుకుని ప్రభు స్థలం కొట్టేసి పార్టీ ఆఫీస్ కట్టుకోవాల్సిన గట్టి లేకుండా ఉన్నారు సార్. ఎందుకు సార్ ఇటువంటి వైసీపీ పార్టీ చెప్పండి? 8,000 కోట్లు ఉందండి పార్టీ ఫండ్. అక్షర్ సత్యం గారు, మధుకర్ గారు ఏదో అడుగుతున్నారు, త్వరగా టైం అయిపోయింది. మధుకర్ గారు త్వరగా అడగండి, సమయభావం తక్కువ. ఇక్కడ మీరు సార్ ఏం లేదు, మీరు ఒకటి గమనించారు సార్, మీరు వైసీపీ గురించే మాట్లాడటం అనేది కూడా కరెక్ట్ గా ఇస్తారు. మీరు ఏంటంటే విశ్లేషకులుగా ఉన్నప్పుడు జిఓఎంఎస్ నెంబర్ మీరేం మాట్లాడతారంటే మీరు చెప్పండి. నేను అన్ని పార్టీలు సమానంగా విమర్శించా, పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తాను. చూడండి నా వీడియోస్ కానీ, నా ట్విట్టర్ అకౌంట్ కానీ, నా ఫేస్బుక్ కానీ, నా ఆర్టికల్స్ కానీ కాదు. మీకు స్పెషల్ మీ ఫోన్ నెంబర్ ఎవరిని పంపిస్తారు, రేపు మళ్ళీ ఇంకోటి వస్తుంది. నాది విమర్శల్లో ఎవరినైనా సమానంగా విమర్శిస్తా. ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే మీ ఇద్దరు మధ్య ఆలోచి ఏంటి? అది జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టమని చెప్పండి, నన్ను అనడం కాదు. ధన్యవాదాలండి. నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియలో గవర్నమెంట్ ఆర్డర్ అనేది పాస్ అయింది. ఆ జీవో దాని ప్రకారంగానే బేస్ చేసుకొని చేసినటువంటి పరిస్థితులు. ఒకవేళ మీరు క్వశ్చన్ చేయాలంటే టీడీపీని కూడా క్వశ్చన్ చేయాలా? అదే మధుకర్ గారు ఓకే, అక్షర్ సత్యం గారు క్లోజ్ చేయండి, కంక్లూడ్ చేయండి త్వరగా. అక్షర్ సత్యం, ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పు అనుకుందాం సార్. మీరు ఎప్పుడు దీన్ని బయట పెట్టండి. ఇదిగో మీ స్థలం గవర్నమెంట్ ఎలకట్ చేసుకున్నాం, ఓకే అది అనుకుందాం. మీకు ప్రజలు అధికారికంగా ఎలకట్ చేసుకున్నారు. కట్టడానికి తీసుకుని ఎప్పుడు బయట పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు ప్రజలే నిలబెడతారు. తీసుకున్న ఎప్పుడు మీడియా ముందు పెట్టండి. మీరు ఎప్పుడు వాళ్ళు తీసుకోనప్పుడు కూల్చి అయిపోతే అక్షర్ సత్యం గారు, అక్షర్ సత్యం గారు ధన్యవాదాలండి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అదేవిధంగా ధన్యవాదాలండి అక్షర్ సత్యం గారు, ధన్యవాదాలు వేసార్ చౌదరి గారు, ధన్యవాదాలు సుజాత కాజా గారు, ధన్యవాదాలు మధుకర్ గారు మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పినందుకు. అదేవిధంగా ఏ రాజకీయ పార్టీలైనా కూడా కక్ష సాధింపు చర్యలకు వెళితే ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. గతంలో చేసిన ప్రభుత్వాల తప్పుల్ని మళ్ళీ ప్రభుత్వాలు చేయకూడదని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియా కూడా మేము కూడా అదే చెప్తున్నాం. ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలకు వెళ్లకుండా ప్రజా పాలన మీద దృష్టి పెట్టి ప్రజల కోసం ప్రజల కొరకు మాత్రమే పనిచేయాలి ఏ ప్రభుత్వమైనా అని చెప్పి ఎవరైనా కోరుకునేది. అలా ఉండి ప్రజారంజకంగా పాలన సాగిస్తే తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో ముందుకు వెళితే అది ఆ ప్రభుత్వానికి కూడా మంచి చేకూరుతుందంటలో ఎటువంటి సందేహం లేదు. మరి రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన ప్రశ్న. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.